నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి మ్యామ్. సంకటహర చతుర్థి స్వామివారి దయ వల్ల పౌర్ణమి అయిన తర్వాత 4వ రోజు చవితి వస్తుంది. బహుళపక్షంలో వస్తుంది, శుక్లపక్షంలో వస్తుంది. కానీ పౌర్ణమి అయిన తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థిని టువర్డ్స్ అమావాస్య వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని ఎప్పుడు కూడా సంకటహర చతుర్థి అని అంటారు. ప్రతి నెల వస్తుంది. సంకటహర చతుర్థి ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు ఈ ఎటువంటి సంకటాలు ఉన్నా కూడా ఒక మనిషి జీవితంలో, ఒక ఫ్యామిలీ జీవితంలో, వాళ్ళ జీవితంలో ఎటువంటి చిన్న పెద్ద ఎటువంటి మోతాదులో ఉన్న డోసేజ్ ప్రాబ్లం అయినా కూడా ఆ సంకటాల్ని కానివ్వండి, ఆ విఘ్నాలు కానివ్వండి, అటువంటివి దూరం చేయడానికి విఘ్నహర్త అంటాం కదా, విఘ్నాలన్నీ తీసేసేవాడే ప్రథమంగా మనం పూజించే ఆ విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడి యొక్క అండాదండ కోరుకుంటూ మన సంకటహర చతుర్థి అనేది చేసుకోవడం సహజం. సంకటహర చతుర్థి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా వ్రత కథ ఉంటుందండి. ప్రతి నెల మీరు చదువుకోవచ్చు. చాలా చిన్న వ్రత కథ, హార్డ్లీ 5 to 7 minutes పడుతుంది. ఆ వ్రత కథ ఎలా ఉంటుందంటే, అసలు వ్రత నియమాలు చెప్తాను ముందు. ఎలా అంటే, ఆ రోజు సంకటహర చతుర్థి రోజు చక్కగా ముందు ఉపవాసం చేస్తామని మనం దండం పెట్టుకుంటాం. ఇన్నాళ్ళు చేస్తామని ఒక సంకల్పం చేసుకుంటాం. మన కష్టం తీరడానికి జనరల్గా 7, 9, 11 ఇలాంటివి, లేదా 16 అలా చేసుకోవచ్చు. లేదా 9, 11 కామన్, 4 కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 4 + 1 5. అది చేసుకునేటప్పుడు ముందు ముఖ్యంగా ఉదయాన్నే మనం నిద్ర లేచి చక్కగా మన స్నానకృత్యాదులన్నీ అయిపోయిన తర్వాత ఒక తెల్ల బట్ట తీసుకోవాలి. అది తువాలు అయి ఉండొచ్చు, తుండుగుట అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వస్త్రం అయి ఉండొచ్చు, పై వస్త్రం అయి ఉండొచ్చు, మగవాళ్ళది ఏదైనా అయి ఉండొచ్చు. కొత్త వస్త్రం అయి ఉండాలి, వాడేసిన వస్త్రం అయి ఉండకూడదు. అందులో 3 గుప్పెళ్ళ బియ్యం తీసుకోవాలి చేసేవాళ్ళు. తీసుకుని 2 ఖర్జూరాలు, 1 నాణెం, రూపాయి నాణెం వేసేసి మనం ఏ సంకల్పంతో అయితే ఆ వ్రతాన్ని చేస్తున్నామో, తలపెడుతున్నామో ఆ సంకల్పాన్ని అనుకుంటూ స్వామివారి ఎదురుగుండా కూర్చుని దాన్ని ముడుపుగా కట్టేస్తాం. ఆయన పాదాల దగ్గర పెట్టేసి అప్పుడు రోజంతా నార్మల్గా ఉపవసించి పాలు పళ్ళు తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కటిక ఉపవాసాలు చేయొద్దండి. పాలు పళ్ళు కాఫీ టీ పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక మోతాదులో పుచ్చుకోండి. చెడు మాట్లాడకుండా ఉండండి. భగవద్ ధ్యానంలో ఉండండి, మంచి జరుగుతుంది. ఈ వ్రతం సాయంత్రం చేయాలండి, మార్నింగ్ చేయకూడదు. సాయంత్రం సంధ్యవేళ ప్రదోషకాలంలో ఇంకా ముఖ్యంగా సాయంత్రం పూట మీరు మళ్ళీ స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ వస్త్రాలు మార్చుకుని స్వామివారి ఎదురుగుండా దీపాలు వెలిగించుకున్న తర్వాత అప్పుడు ఈ కథ చదువుకుంటారు. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, సంకటహర చతుర్థి వ్రతకథ అని, చక్కగా మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ వ్రతకథ ఎలా ఉంటుందంటే, ఒకానొకప్పుట ఇంద్రుడు ఆయన పుష్పక విమానంలో పయనిస్తూ ఉండగా ఒక రాజ్యంలో ఎవరిదో ఆ విమానం మీద దృష్టి సోకి, ఆ గాలి సోకి, అబ్బా విమానం భలే వెళ్ళిపోతుంది అనగానే దృష్టి సోకి ఆ గాలి సోకిన గాలికి ఆ విమానం కాస్త నేల మీద ఆగిపోతుందిట. మళ్ళీ బయలుదేరదు ఎంత ప్రయత్నించినా కానీ. అప్పుడు దీనికి ఏమిటిరా బాబా పరిష్కారం అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆయనకి భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు నిన్నటి రోజు సంకటహర చతుర్థి, నిన్నటి రోజు ఎవరైనా ఈ రాజ్యంలో ఎవరైనా కూడా ఈ వ్రతకథని చదివి వ్రత నియమాలన్నీ పాటించి వ్రతం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పుణ్యఫలాన్ని దారిపోస్తారేమో అడుగు ఇంద్ర అని అంటారట. ఓకే. అడిగినప్పుడు ఎవ్వరూ ఆ రాజ్యంలో వ్రతం చేయట. అప్పుడు ఆ రాజ్యంలో ఎవరో ఒక పెద్దావిడ కాలం చేసేస్తుంది. కాలం చేసేసిన తర్వాత ఆవిడ ఆ రోజు సంకటహర చతుర్థి చేసి కాలం చేస్తుంది. ఆ సాయంత్రం శవాన్ని ఇంకా తీయకపోతే ఆ శవం మీద నుంచి వీచిన గాలి విమానం వైపుకి సోకుతుంది. ఆ శవం మీద నుంచి వీచిన గాలి విమానం వైపు సోకి విమానం బయలుదేరుతుంది. అదే సమయంలో గణేష దూతలు వస్తారు ఈవిని బట్టుకెళ్ళడానికి. ఎందుకు? ఈవిడ మరి గణేష్ భక్తురాలు కదా, మరి వినాయకుడు భక్తురాలు. మరి ఈవిడ పూజ చేసిన స్వామివారి, మరి ఆవిడకి గణేష్ లోకమే కదా, మరి ఆవిడకి నెక్స్ట్ ఆవిడని తరలింపు. గణేష్ దూతలు వస్తారు. ఏమిటయ్యా మీరు వచ్చారని ఇంద్రుడు అడిగితే అప్పుడు చెప్తారు, ఈవిడ నిన్నటి రోజు చేసిందండి, అందుకని మరి ఈవిడిని మా లోకానికి తీసుకుపోతున్నాము అని. ఆ గాలి సోకితే ఆవిడ పుణ్యఫలాన్ని మాకు దారిపోయిందంటే ఒప్పుకోరు గణేష్ దూతలు, మేము చేయమంటారు. ఇంద్రుడు వినాయకుడిని ప్రార్థించగా ఆ గాలి విమానంకి సోకుతుంది.
విమానం బయలుదేరుతుంది, ఇంద్రుడు ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు. ఓకే, అంత పుణ్యం వస్తుంది అయితే. అంతటి గొప్ప వ్రతం ఇది. చేసి అటు ఇటు కాదు, ఎటువంటి సమస్యలని కాదు, మొండి సమస్యలు కూడా తీరిపోతాయి సంకటహర చతుర్థికి. మీరు ఎవరితో అయినా పీడించబడుతున్నారు, మీరు ఎవరితో అయినా బాధించబడుతున్నారు, మీరు ఎవరితో అయినా వాళ్ళ హేట్రెడ్కి గురవుతున్నారు, మీరు ఎవరితో అయినా వాళ్ళ విఘ్నాలకి గురవుతున్నారు, వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలకి మీరు లోనే అయిపోతున్నారు. సంకటహర చతుర్థి ఈజ్ ది ఓన్లీ టాబ్లెట్. ఓకే, చక్కగా చేసుకోండి, సింపుల్ అయిపోయింది కదా కదా. ఆ భగవంతుడు ఎదురుగుండా మూట పెట్టుకున్నారు కదా, ముడుపు పెట్టుకున్నారు కదా తెల్లారి, ఆ ముడుపు విప్పి అదే టైంలో చక్క పరవన్న వండేసుకుని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి సుమా, ఎవరికి పంచొద్దు. ఓకే, ఇరుగు పొరుగు వారికి పంచడం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే. ఓకే, అద్భుతమైన కథ చెప్పారు. చాలా గొప్ప వ్రతం. నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం కదా. చిట్టి కదా, ఎంత బాగుంటుందో బుజ్జిగా వినాయకుడిలాగా. కథ బాగుంటుంది, చేస్తున్న కొద్దీ చేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. అందరూ ఉపయోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు, ఆనందంగా చక్కగా చేసుకోవచ్చు. ఇన్ని నెలలని మొక్కుకోండి, కానీ మర్చిపోవద్దు సుమా. మర్చిపోతే బుజ్జి వినాయకుడి దగ్గర నుంచి బుజ్జి బెత్తంతో బుజ్జిగా దెబ్బలు పడతాయి. మొక్కుకుని మర్చిపోవద్దు, అది మంచిది కాదు. ఓకే మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. నమస్తే.